హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. మైండ్ రిలాక్సింగ్ కోసం లూడో గేమ్ అయితే స్టార్ట్ చేశాను. విన్నింగ్ మ్యాటర్ పక్కన పెడితే అసలు గేమ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాననేది నా పర్స్పెక్టివ్లో ఈ కమెంటరీ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్లాసిక్లో 1000 రూపాయలకి వేట సాగిచ్చేద్దామని చెప్పేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఎందుకు డౌట్ కొట్టింది, కలర్ కాంబినేషన్ సెట్ చేద్దామని అని రెడ్ పెట్టాను. ఇక కన్ఫర్మ్గా రెడ్ మీద నా అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అపోనెంట్స్ అయితే వచ్చేసారు. అబ్బా, ఒక అమ్మాయి కాంగో అమ్మాయి ఫోటో చూపించే భయపెట్టేటట్టుంది. ఈ బ్లూ హోల్టన్ క్రీమ్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఏం కాదు, అంటార్టికా నుంచి కూడా లూడో ఆడుతున్నారా? ఓ మై గాడ్, చూస్తుంటే ప్లే ఫాస్ట్ అని మళ్ళీ పెడుతున్నాడు. టైపింగ్ బాగా ఏముంది, డిఫాల్ట్ మెసేజే కదా. 6 కొట్టే బదులు ఇక 6 పడేదాకా ప్లే ఫాస్ట్ అని పెడుతూనే ఉంటాడేమో. సరే, ఫస్ట్ ఎవరు దిగుతారో చూద్దాం. ఫస్ట్ దిగితే మాత్రం డౌటే, ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోయిన దాఖలలో ఎక్కువ ఉన్నాయి. దేవుడా, ఫస్ట్ మాత్రం దిగకూడదు నేను అనుకున్నా. ఎల్లో దిగేసింది. అమ్మయ్య, మంచి పని చేసింది. సో చూద్దాం. బ్లూ కూడా అబ్బా వేసేస్తాడా, లేదు దింపేశాడు. మంచి స్ట్రాటజీ కాదప్పా. సర్లే, మనం కూడా దిగాం కదా, ఇంకా ముందుకు వెళ్దాం. ఎల్లో ఏంటి ఒకేసారి 2 కాయిన్స్ దింపింది అనుకునే లోపల బ్లూ కూడా 2 కదా వచ్చిందబ్బా. గ్రీన్, ఓకే. బ్లూ గడేస్తుంది, వేసింది. ఓకే, మనం మాత్రం చూడండి జస్ట్ మిస్. ఇంకొకటి పడితే ఏమైంది, గడిలో పడేదాన్ని కదా. వీళ్ళు మాత్రం టకటకా కదిలేస్తున్నారు. మన ఇంట్లోకి వచ్చారు భోజనాలు పడ్డానికి, మనల్లేమే. అయ్యయ్యో, ఇంకొకటి దింపాలి ఎలాగైనా సరే. మనం కూడా ఒక టోకెనా. అబ్బా, ఇద్దరు వచ్చారు. చుట్టాలు వచ్చారు కాబట్టి నేను కూడా వచ్చాను. ఎంతైనా టోకెన్స్ అని బయట తిరుగుతుంటేనే సందడిగా ఉంటుంది. గేమ్ ఎండింగ్ వచ్చేసరికి ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి కదా, అప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా బోసిగా ఉంది అని చెప్పేసి. ఇలాంటప్పుడే గబగబా వెళ్ళిపోవాలన్నమాట పంట సైడ్కి. చూద్దాం ఎన్ని కాయలు చంపేస్తామో, ఎన్నిసార్లు చచ్చిపోతామో. సో తొందరగా అయితే వెళ్ళడానికి ప్రయత్నించాను. ఒకటి మాత్రం టాప్ ఆఫ్ ది బాక్స్లో ఉంది, కానీ మనకి ఇక్కడ ఛాన్స్ ఉందని చెప్పేసి ఒకళ్ళని వేస్తాను. వెళ్ళిపోతున్న స్పీడ్గా అనే అవకాశం ఉందనుకుని, కానీ ఏది కూడా సేఫ్లో లేదబ్బా నా టోకెన్. సో జాగ్రత్త చేసుకోవాల్సిన టైం అయితే ఉంది. అందరూ అన్నీ దింపేస్తున్నారు, నేను మాత్రం ఇంకా 2 ఇంట్లో పెట్టాను. నేను గ్రీన్, పాపం. సర్లే, గ్రీన్ చూడండి, ఒకటైనా అన్నీ సేఫ్లోనే ఉన్నాయి, మనది ఒక్కటి కూడా సేఫ్లో లేదు. అది కదా ఇక్కడ మెయిన్ ఇష్యూ. సో గ్రీన్, నీకు ఒక అవకాశం ఇచ్చాను, తీసుకోలేదు. ఒక ఛాన్స్ అయితే మిస్ చేసుకుంది. ఈ లోపల నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అని ఇంకోటి దించేసాను. అమ్మయ్య, ఈ చివరికి 2 సేఫ్లో పెట్టాను, ఇంకోటి రిస్క్లో పెట్టాను. వీళ్ళేంటి తెగ దింపుతున్నారు. గ్రీన్ బ్రో, వెళ్ళిపోయావా అవుట్? సర్లే, బ్లూ ఓకే, మనకు మంచి ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోయాను. అమ్మయ్య, వీడు మాత్రం నన్ను వదిలేటట్లేడు, ఫాలో అవుతూనే ఉన్నాడే. అమ్మయ్య, ఇలాంటప్పుడే అనిపిస్తుంది అబ్బా సాయిరామ్ అని చెప్పేసి. పడాల్సిన టైంలో కన్ను పడితే ఆ కిక్కే వేరు. కన్ను పడుతుందా, 2 పడింది. ఓకే, నేను అవుట్. గ్రీన్ బ్రో, ఒక్క టోకెన్తో ఒకేసారి వెయిట్ మామూలుగా వేయలేదుగా. ఇప్పుడు వద్దనుకున్న స్టార్టింగ్ మీద బయటకు తీయాల్సి వచ్చింది, ఏం చేస్తాం. అబ్బా, 6ల మీద 6 వేసి దింపేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని మనం వేయగలమా? లేదు, మనమే అతని చేతిలో వేయబడతామేమో, చూద్దాం. ఇంకా ఇన్ని ట్విస్ట్లో ఏంటో చూద్దాం. వేరే లెవెల్ ట్విస్ట్ బ్రో. అబ్బా, ఎల్లో చూడండి, అప్పుడే ఉమ్మాయి కూడా ఒక టోకెన్ తీసుకొని వచ్చేసాడు లోపలికి, నన్ను వేస్తారు. ఉన్నది ఒక టోకెన్, అది ఎలా తీసుకెళ్ళాలో ఏంటో. ఇప్పుడు నేనేం చేయకపోయినా ఇతను ఏదో ఆల్కహాల్ పేరు చెప్తున్నాడు, పద్దాక పాపం. బూమ్ అంట. అలవాట్లేదు బ్రో, ఏం చేస్తాం. ఇదేంది, బ్రాండ్ అంబాసిడరా ఏంటి ఆ బూమ్కి? ఇప్పుడు నా టోకెన్ ఫుల్ డేంజర్లో ఉంది. దేవుడా, ఇలాంటప్పుడే అడుగులన్నీ తూచి వేయాలనిపిస్తుంది, కానీ కలిసి వచ్చిద్దో లేదో చూద్దాం. అమ్మయ్య, ఇప్పటికైతే సేఫ్. నేను కదా సేఫ్లో ఉంది, తినేందుకు అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, దింపాను బట్ పంపాను, యూజ్ లేదు. ఏం చేయాలి? దిగగానే కన్ను, పెద్ద పందెం కూడా ఏం కాదు. ఇతను మాత్రం సేఫ్, నేనేమో ఫాలో చేస్తున్నా. గ్రీన్కేమో 6, సో 6 వేసుకుని 4 వేస్తే అవుట్, కానీ 3 వేసాడు. ఓకే, ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం అనుకున్నాం, కానీ తప్పించేసుకున్నాం అనమాట. బ్లూ, ఓకే, మన ఇంటికి చుట్టాలు ఎక్కువ వచ్చేటట్టున్నారు. బాగా అందరింటికన్నా మన ఇంటి దగ్గర ఎక్కువ చుట్టాలు ఉన్నారు. పంట కడికెళ్ళిన కాయ లోపలికి పంపించకుండా బయటే పెట్టి చూస్తున్నాడు కదా ఎల్లో. ఆ గుండె బ్రతకాలి బ్రో. వీక్నెస్ బాగా ఎక్కువ ఉంది కదా, కొంచెం తగ్గించాడు. కొంచెం ఛార్జింగ్ కలిసి వస్తుందని చెప్పేసి. ఆ ఎల్లో ఈజ్ అ మర్డరర్, అసలు అందరినీ చంపేస్తున్నాడే. మనం ఏంటంటే ప్రపంచపు అంచులు చివరి దాకా వెళ్ళాము, కానీ పంట అవ్వలేదు.
ఓకే, ఇప్పటికైతే సేఫ్లో నడుస్తున్నా అనే ఫీలింగ్లో అయితే ఉన్నాను. అబ్బా, ఫస్ట్ గాయ్ ఎల్లో చివరికి పంట అయితే చేసేసాడు. నేను సెకండ్ పర్సన్, కానీ ఇక్కడ ఒక రిస్క్లో ఉంది. ఉన్నదే ఒక టోకెన్, అది రిస్క్లో ఉంది. ఏం చేయాలో చూడాలి. ఎల్లో అమ్మయ్య, బెస్ట్ కాంపిటీటర్కి మంచి జలక్ అయితే తగిలింది. ఈ గ్రీన్ ఏంటయ్యా అంటే ఇన్ని సిక్స్లు పడుతున్నాయి, పెయిడ్ ప్రమోషన్ లాగా ఏమైనా కొనుక్కున్నాడా? తను మొదలెట్టిన కాడి నుంచి ఈ బ్లూ ప్లే ఫాస్ట్ తప్ప ఇంకో బటన్ దొరికినట్లేదు. వావ్, ఎల్లోనే స్టాప్ చేయగలిగాడు. సో తాను స్టాప్ అవుతాడో లేదో ఎల్లో చేతిలో చూద్దాం. మెల్లగా చాప కింద నీరులాగా గ్రీన్ అయితే తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తున్నాడు. సో మనం మాత్రం ఒక టోకెన్ లోపల పెట్టుకుని కూర్చున్నాము. ఏంటంటే అది ఎప్పుడు బయటకు తీయాలా అని చూస్తున్నా. పైన ఉన్నదాన్ని కాపాడాలా, కింద ఉన్నదాన్ని బయటకు తీయాలా, ఏం చేయాలో తెలియదు. అలా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే పెద్దగా పడిన పందెం ఏంటయ్యా అంటే వన్. దాన్ని పెట్టుకొని ముందుకెళ్ళాలా. ఇక్కడ బ్లూ వచ్చేస్తున్నాడే, అమ్మయ్య పరిగెత్తేద్దాం, ఎల్లో వాళ్ళ ఇంట్లో దాక్కుందాం. ఇప్పుడు ఎల్లో కనుక బయటకు రావాలి, మనం దొరికిపోతాం అనమాట. సో ఏం చేయాలా అని థింకింగ్. అబ్బా, ఇలాంటప్పుడు ఆచితూచి అడుగు వేద్దామని గ్రీన్ పాపం ఒక్కటి దిగిపోయి ఇంకోటి తీసాడు, అవుట్ అయిపోయాడు. పాపం మనోడు పడి నవ్వేస్తున్నాడంట బ్లూ. ఓకే, మనకి ఛాన్స్ వచ్చింది అని చెప్పి వెళ్ళేసరికి మళ్ళీ ఇరుక్కుపోయాము. ఈసారి చుట్టాలు మన ఇంటికి ఫాలో అవుతూ వస్తున్నాడు, కానీ గ్రీన్ గన్ను పట్టుకుని వచ్చి అందరినీ చంపేస్తున్నాడు. ఓ మై గాడ్, ఇక్కడ వరుసనే ఉన్నారు. ఇట్స్ ఓకే, మనం చూద్దాం. గ్రీన్ ఇంట్లోకి వెళ్ళి దాక్కుందాం. గ్రీన్ చూసుకోకుండా మనల్ని వదిలేస్తాడేమో. మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. అంటే అమ్మయ్య, ఒకటైనా సేఫ్ చేయగలిగాను. ఇప్పుడు గ్రీన్ చేతిలో అవుట్ అయిపోతానా ఏంటి? దేవుడా ప్లీజ్. అబ్బా, అసలు ఒక్క టోకెన్ కూడా లోపల లేని వాళ్ళకి భలే సిక్స్లు పడతాయే టైంకి. ఇక్కడ టోకెన్ సేఫ్లో ఉన్నా అనుకుంటే గ్రీన్ ఇంటి వెనకాల దాక్కున్నాను. ఇప్పుడు గ్రీన్ నన్ను ఏం చెల్లడు, కానీ ఒక్క టోకెన్ నేను ఇలా జరపను. ఇంకొకటి కూడా యాడ్ అయితేనే కదా మంచి మజా ఉంటుంది. సో గ్రీన్ దింపుడు. చూస్తుంటే ఈ ఎల్లో బ్లూని ఫాలో అయ్యి వదిలేటట్లేదు, కానీ బ్లూ నన్ను ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కొంచెం తక్కువ పందెం వేసుకోవచ్చు కదా గ్రీన్ బ్రో, నేను హ్యాపీగా కానిచ్చేసేదాన్ని నిన్ను. బ్లూ మర్డర్కే మర్డర్, ఇంకో ఛాన్స్. కానీ చంపింది కాక మళ్ళీ నవ్వుతున్నాడు చూడు, హాహాహా అంట. నేను చెప్తున్నా, అందుకనే గేమ్ ఇంకా అయిపోలేదని చెప్పేసి. అందుకనే ఇప్పుడు నేను ఇంకొక టోకెన్ అయితే తీసుకొని వచ్చాను. అది పాపం బ్రోకి నచ్చలేదు. ఉప్స్ అంట, నేను మిస్ అయిపోయానని చెప్పి తెగ బాధపడిపోతున్నాడు. ఎల్లో చూడండి మంచి ఫామ్లో ఉన్నాడనమాట. ఇతనికి పొద్దున్న లేచిన కానీ ప్లే ఫాస్ట్ బటన్ తప్ప ఇంకోటి కనిపించట్లేదు. సో గ్రీన్కి అయితే మంచి ఛాన్స్ ఉంది. సో మిస్ చేసుకున్నాడు అని అనుకున్నాను, కానీ మళ్ళీ మిస్ చేసుకున్నాడు. ఏం చేస్తాంలే. బ్లూకి బాగా నూకలు ఉన్నట్టున్నాయి. తన ముందే ఒక అయితే పెట్టాడు. అబ్బా, వీళ్ళు ఏంటంటే రైల్వే బోగిల్లాగా వరుసనే ఉన్నారు. ఇలాంటప్పుడు మన టోకెన్ అక్కడ ఉంటే అందరిని వరుస పెట్టేసేసిద్ది అనుకున్నా. గ్రీన్ అదే పని చేసింది. సో చూద్దాం బ్లూ టోకెన్ సేఫ్లో ఉందో లేదో అని అనుకునే లోపల నేను ఇప్పుడే నా రెడ్ కార్పెట్ మీదకి ఒక మెట్ అయితే వేస్తే సేఫ్లో ఉంటానని అనుకున్నాను. 1 పడింది, అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ఒక టోకెన్ లోపలే ఉంది, బయటికి రాలేదు. సో దాన్ని ఎలాగైనా తీసుకురావాలి. ఆ సంఖ్యలు విడిపించి ఒక 6 పడితే నేను వెళ్ళాలి. కానీ ఎప్పుడైనా ఒక ఫీల్ హై ఉంటుంది. ఏంటంటే ఆ రెడ్ కార్పెట్లో వరుసనే 4 టోకెన్స్ నుంచి పంటకు రెడీగా ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది ఆ ఫీల్. ఎవరైనా చేస్తే ఈ బ్లూ బ్రోకి ఏంటి ఇంత హ్యాపీగా ఉంది? అసలు మంచి ఫామ్లో ఉన్నాడని ఫీలింగ్ అనుకుంటాను. నా టోకెన్ రిస్క్లో ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్టింగ్కి ఇంకో టోకెన్ దింపేటట్టు కూడా కనిపించట్లేదు. వీడేమో నన్ను ఫాలో అయ్యి చంపేస్తున్నాడు. అమ్మయ్య, సేఫ్లో పడిపోయాను. ఫామ్లో ఉన్నాడు అనుకున్న ఎల్లో టోకెన్స్నేమో చంపి ఒక పక్కన పడేశారు. మనమేమో అంతంత మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనమైనా ఏంటి? మెల్లగా వెళ్ళిపోతున్నాడు గ్రీన్. సో చూద్దాం, అన్నీ ఒకసారి కదుపుతున్నాడు. మనం కూడా ఏమైనా ట్రైల్ వేద్దామంటే ఎక్కడ ఈ బ్లూ రెడీగా ఉంది. సో ఇలాంటి టైంలో ఒక 2 పడితే సూపర్ ఉండేది, కానీ లేదు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్స్, బూమ్ బూమ్ అంట. ఇట్స్ ఓకే, ప్లే ఫాస్ట్. ఈ 2 బటన్స్ తప్ప బ్రోకి ఇంకేం కనిపించినట్లేదు. అంటార్టికా నుంచి ఆడి మరీ నన్ను చంపేశాడు. సరే చూద్దాం అనుకునే లోపల తనేమో ఎంటర్ అయిపోయాడు సేఫ్గా లోపలికి. మన టోకెన్ ఏమో ఇంకా డేంజర్లోనే ఉంది. చూద్దాం, బ్లూ గ్రీన్ని చంపేస్తాడా అని మాట కంప్లీట్ చేయని బ్రో, అప్పుడే చంపేసావు. ఇట్స్ ఓకే, ఉన్న ఒక్క టోకెన్తో ఎలారా ముందుకు కదలేది. ఇలాంటి టైంలో వైఫై ఆగిపోయినా, డేటా ఆగిపోయినా 5 ఛాన్స్లు అయిపోతుండే. సేఫ్లో ఉన్నాయి కూడా బయటికి తీసి మరీ చంపించేస్తుంది లూడో. ఆల్రెడీ నేను 2 చేతిలో బలవడానికి సిద్ధంగా ఉన్నాను. చూద్దాం ఎవరు చంపేస్తారో. మెల్లగా బ్లూ అయితే మాత్రం అలా విన్నింగ్ ప్లేస్కి వెళ్ళిపోదామని చాలా ట్రై చేస్తుంది. సో అదృష్టం కలిసి వస్తే ఎవరు ఆపలేరనమాట.
నేను ఏదో చేసేద్దామని చెప్పి పైకి వెళ్ళి మరీ గ్రీన్ వెనక పడితే తనేమో సేఫ్లో పడిపోయింది. తీరా చూస్తే నేనేమో టోకెన్ దింపలేక ఆ ఉన్న ఒక్క టోకెన్ని ఈడ్చుకెళ్తున్నాను. ఇలాంటి టైంలో ఎల్లోకి ఏ 6 పడితే నేను అవుట్ అనే లోపల ఈ బ్లూ మాత్రం తన 2 టోకెన్స్ని తీసుకెళ్ళిపోయింది. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది. ఆ ప్లే ఫాస్ట్ బటన్ నేను నొక్కినా పోయేది, నా టోకెన్స్ అన్నా ముందుకు కదులు ఉండేవేమో. అంటప్పుడు నేనైనా ఒక 6 వేసి ఛాన్స్ తీసుకుందామా అంటే మనకు పడే పందాలు చూడండి ఎలాంటివి పడతాయో. ఇప్పుడు కనుక ఎల్లో 5 వేస్తే నన్ను వేసేసి పక్కన వాళ్ళని టార్గెట్ చేయాలని చూస్తుంటారు. ఇతను మళ్ళీ లోపలికి వెళ్ళడానికి బటన్ బాగా పనిచేస్తున్నట్టుంది. ప్లే ఫాస్ట్ అని అల్లాడిపోతున్నాడు బిడ్డ. సో ఎలాగైతేనే 3 పంపించేశాడు. ఇప్పుడు బ్లూ చేతిలో నేను చావకుండా ఉంటే బెటర్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నాడు. ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. నైట్ పార్టీకి పిలువు బ్రో. ఈ గ్రీన్ అంత దూరం నుంచి వచ్చింది నన్ను చంపడానికి అనుకుంటా. ఓ మై గాడ్, బ్రోకి ఏదో పని ఉన్నట్టుంది. వెంటనే బాయ్ చెప్పేస్తున్నాడు. పాపం గ్రీన్ ఏంటి 4 ఛాన్స్లో మిస్ చేసుకుంది. వాళ్ళ మమ్మీ గేమ్ ఆడొద్దని చెప్పి ఫోన్ లాగేసుకుందా ఏంటి? ఇలాంటి నేను ఎన్నోసార్లు ఫేస్ చేశాను చిన్నప్పుడు. ఇట్స్ ఓకే, బాధపడుకుమ్మా. వీడన్ని టోకెన్స్ గెలిచేదాకా బూమ్ బూమ్ అని అంటాడు అనుకున్నాను. నన్ను వేసేసాడు గ్రీన్. ఏదో కొంచెం ఛాన్స్ ఉంది బ్రో నాకు, అది కూడా లాగేసుకున్నా. వీడికేంటి బ్రో ఇంత ఆనందం అసలు? ఈ బ్లూ చూడండి, నేను చివరికి గ్రీన్ చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీ ఫోన్ లాగేసుకున్నట్టుంది. పంపించేశాడు. బ్లూ ఎంత ఆనందపడిపోతున్నాడు అసలు. నేను మొత్తం గెలిచేదాకా నీకు అసలు 1 పడకూడదు అనుకుంటున్నా. కానీ ఏం చేస్తాం, ఎన్ని ఛాన్సులు కాకపోతే అన్ని ఛాన్సులు పడతాయి. స్టార్ట్ అయిపోయింది. ఒకరికి 1 స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా పడుతుంది. అదిగో పడిపోయింది. ఇంకొకసారి ఇంకా ఖచ్చితంగా 4th కూడా గెలిచేసాడుగా. ఇంకా వావ్, లూడో కింగ్ అంట. మరి నీ క్వీన్ ఎక్కడా? నా నుంచి బై చెప్తున్నాడు. ఒక్కసారి కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదిగా, మాకేమైనా ఛాన్సులు వచ్చాయి. సరే, 2nd ప్లేస్ కోసం పోటీ పడి పెట్టిన డబ్బులైనా తిరిగి తీసుకుందామా అంటే ఎల్లోనేమో చాలా స్పీడ్గా ఉంది, మనదేమో లక్ అంత కలిసినట్టు కనిపించట్లేదు. ఒక అపోనెంట్ కూడా తగ్గిపోయినప్పటికీ మనకి పవర్ లేదనమాట ఈ గేమ్లో. సరే ఏం చేస్తాం, ఎల్లో వెనకాల పడినా కానీ ఎల్లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విన్ అవ్వడానికి. ఇట్స్ ఓకే, అన్నిసార్లు ఆట గెలవలేకపోవచ్చు. ఆడియన్స్లో మనసు గెలిచిన వాళ్ళే కదా గొప్ప వాళ్ళు. నా ప్లేస్ కోసమైనా ట్రై చేద్దాం. ఏదో నామినల్ విన్నింగ్ కోసం 3rd ప్లేస్లో విన్ అవుతామే, విన్నింగ్ వచ్చేటట్టుంది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా స్టిల్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఒక కాపలాదారుని పెట్టానన్నమాట. కానీ సేఫ్ సైడ్ కోసం అది ముందుకు పంపించేశాను. ఇంకేం చేస్తాం, పైన దాన్ని వెనకాల పడుతున్నాం, వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అన్ని ఛాన్స్లు పాయే. ఇంకేం చేస్తాం, 6ల మీద 6లు వేసుకుని ఎల్లో పరుగులు. ఓకే, మనం కూడా లోపలికి వెళ్ళని ట్రై చేద్దామా? లేదు, మన దారి మనం చూసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎల్లో ఒక్క టోకెన్ నడిపించే లోపల అతనికి అదృష్టం అనేది 5 పాదాల మీద నడిచి అదే పనిగా 3 ఛాన్సులు తీసుకొని గబగబా లోపలికి వచ్చేసాడు. ఒక్క దెబ్బలో మన దగ్గరకు వచ్చే లోపల తను విన్ అయిపోతే అస్సలు బాధ అయ్యయ్యో వర్ణాతీతం. అదేంటో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను వెయిట్ చేస్తూనే ఉంటానన్నమాట లోపల ఉండి. కానీ వేరే వాళ్ళు వచ్చి పంట కూడా చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటప్పుడు నాకైనా కలిసి వస్తుందా అని చూస్తే అబ్బే, గోల్డ్ మెడల్లో గోల్డ్ లాంటి విన్నింగ్ కూడా లేకుండా పోయింది. అయ్యో.